బీసీసీఐ ఇంగ్లాండ్‌తో జూలై 23 నుంచి మాంచెస్టర్‌లో జరిగే 4 టెస్టు కోసం భారత జట్టును అప్డేట్ చేసింది. ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఎడమ మోకాలి గాయంతో మిగిలిన 2 టెస్టులకు దూరమయ్యాడు. పేసర్ హర్షదీప్ సింగ్ ఎడమ బొటనవేలు గాయం కారణంగా 4 టెస్టుకు ఆడడం లేదు. హర్షదీప్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అతను ఇప్పటికే మాంచెస్టర్‌లో జట్టుతో చేరాడు. గాయపడిన పేసర్ ఆకాశ్ దీప్ 4 టెస్టుకు అందుబాటులో ఉన్నాడు. కానీ అతను ఆడతాడా లేదా అనేది చూడాలి. నితీష్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ఆడే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా లేదా మహమ్మద్ సిరాజ్‌లో ఒకరికి విశ్రాంతి నుంచి హర్షదీప్‌ని ఆరంగేట్రం చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావించినా హర్షదీప్ గాయంతో ఆ ప్రణాళిక సాధ్యం కాలేదు. దీంతో బుమ్రా, సిరాజ్ ఇద్దరూ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. అయితే ఒకరికి విశ్రాంతినిచ్చి ప్రసిద్ధ్ కృష్ణ లేదా అన్షుల్ కాంబోజ్‌ను ఆడించే ఛాన్స్ కూడా లేకపోలేదు. రిషబ్ పంత్ గాయంపై స్పష్టత లేకపోవడంతో 4వ టెస్టు తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. భారత జట్టు శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్. మాంచెస్టర్ టెస్టులో ఎవరు ఆడుతారో చూడాలి.